నిన్న నైట్ నుంచి ఒక కాల్ వస్తుండే రిగార్డింగ్ నాకు కోడిపందాల్లో 1,00,000 రూపాయలు గెలుచుకున్నాను. స్టూడెంట్స్ మేము 1,00,000 కార్ కావాలి అని చెప్పేసి, స్టూడెంట్స్ కదా కొంచెం ఉడుకు రక్తం మీద ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేస్తాం, యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు ₹1,00,000 కార్ వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది నాకు. ఒక 5 years లోపు ఒక చిన్న బడ్జెట్ లో ఒక ఆల్టో గానీ, ఇగ్నిస్ గానీ, ఒక పెట్రోల్ కార్ ఒక 3 లక్షలు 4 లక్షలు సెకండ్స్, కొత్తదైతే 6-7 లక్షల్లో కొనుక్కుంటే అట్లీస్ట్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మనకు అర్థమవుతుంది అనమాట సిచ్యువేషన్స్ ఏంటి ఎలా, అండ్ స్పేర్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. లక్ష అంటే మహా ఒక 2005, 6, 10, 11 ఇట్లాంటి ఓల్డ్ కార్స్ కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ కార్ అయితే మంచి కార్ అని సజెస్ట్ చేస్తాను నేను. స్టూడెంట్స్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాను నేను. మేము కూడా ఆ ఏజ్ లో ఒక ఫోర్డ్ ఫ్యూజన్ కార్ ఉంటుండే మా ఫ్రెండ్స్ తో, దాంట్లో తిరుగుతుండే. దాన్ని పెట్రోల్ పోపడానికి మా ఫ్రెండ్స్ తో మాతో ఉన్న పైసలన్నీ అయిపోతుండే. కానీ మేము బై లక్ బైక్లలో యాక్సిడెంట్స్ అయినాయి కానీ కార్లలో ఎప్పుడు కాలే. కానీ ఆ తర్వాత చాలా కార్లలో చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది చనిపోయారు అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ లో వెళ్తే కార్ మన కంట్రోల్లో ఉంటది. అంతకంటే ఎక్కువ స్పీడ్ లో పోతే మనం కార్ కంట్రోల్లో ఉంటాం. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. మనం పోయేది కాక మనతో పాటు మన ఫ్రెండ్స్ అండ్ మన ఫ్యామిలీని కూడా సఫర్ చేస్తాము. సో టేక్ కేర్.